ఇంతవరకు రాకపోయా ఇంతకుముందు ఇల్లు ఇస్తామన్నాడు. ఇగో ఈ పారస్త భూమి మీకు పట్ట చేసిస్తా 2 ఎకరాలని సార్ అన్నాడా. మరి సార్ పోయినాక అమ్మ వచ్చింది, భార్య వచ్చి ఇక్కడ ఇప్ప పూలు ఉంటే ఆ ఇప్ప పూలని ఇంకా 2-3 తినుకుంటా అన్నది కదా. అబ్బా మీరు ఎట్లా బతుకుతాను చెట్లల్లా బిడ్డ, మీకు ఏమి లేదు కదా పేదోళ్ళు అంటే. మాకేమి లేదమ్మా, మరి ఏమి లేకనే చెంటు భూమి లేదు, మరి మొట్లగూడమే. అయితే ఏమి లేకనే ఇక్కడ ఉంటానమంటే సరే మన సార్ గెలిస్తే మీకు ఇది పారస్త కాబట్టి 2 ఎకరాలు పట్ట చేసి ఇస్తాము, ఈ రోడ్డు పోస్తాము, మీకు ఇండ్లు కట్టిస్తాము. మన సార్ అయితే గెలవాలి అన్నది. ఉండగా కూడా 5 వారం 3 సార్లు మేము ఆ సార్కే వేసినాము, గెలిచిండు. ఇక ఇప్పుడు అన్నాడా మరి ఎస్ఐ సార్ కూడా తీసుకొచ్చిండు. ఎస్ఐ సార్ తీసుకొచ్చి ఈ రోడ్డు పోయి ఇలా బతుకు చూడు ఎట్లున్నది అన్నాడు. ఎస్ఐ సార్ మాకు బోరేకిచ్చిండు అక్కడ. ఆ బోర్ ఉన్నది, ఆ సార్ తీసుకొచ్చి ఒక గంట ఆ ఇల్లు ఇయ్యి మరి అంటే అన్నాడా. గత మవతల పడితే బతుకమ్మలకు మరో బతుకమ్మలు సంవత్సరం అయిందా. ఇక బతుకమ్మలప్పుడు మేమే పోయినాం అటువ పట్టుకొని. ఇదే రవి అటువ తీసుకొని 1200 కిరాయి పెట్టుకొని పోతే కూసుంటే అన్నాడు కదా మీలీడ కూసుండకుని లేచిపోయి అన్నాడు. అంటే మేమన్నాం కదా సారు మరి శంకరపురం కదా నువ్వు ఇంత ముందు అయితే వచ్చినావు, ఈ అమ్మ కూడా వచ్చింది, గెలిస్తే పని చేస్తానన్నావు, పారస్త భూమి పట్ట చేసి ఇస్తానన్నావు, మాకైతే ఏది లేదు. పారస్తోలు వచ్చే మా ఇంత లేపుతాన్లు, ఒక పొరక కొట్టనిస్తలేరు. మరి ఎట్లా సార్ అంటే మీరు అపోజిట్ పార్టీ తోలనే మొల్లే మీరు వచ్చి నా పార్టీ అంటాన్లా, రాగిసీని కాడికి పోతాను ఇక్కడికి వస్తానంటే మాకు ఆ రాగిసీని ఇల్లే తెలియదు. మాకైతే సంగతి మేము ఎన్నడూ పోలేదన్నా, ఇదే ఫస్ట్ సార్ అందరు పోయేస్తానని పోయినాం. ఇక్కడ కూర్చుండకుని మాట్లాడకుని లేచిపోయి అటు పోయినాక తిట్టుండి మీరు తిడతాలని నాకు ఎరికే గాని తిట్టుకుంటా పోన్లి, కానీ మీకు మాత్రం ఒక్క రూపాయి వీళ్ళు ఉండనే ఉండకుండా అన్నదాంటిగా మేము ఉంటాం అక్కడ. మేము ఇట్లా నిలబడ్డాము. అయితే బతుకమ్మ తెల్లారి నువ్వు బొట్టు పెట్టి మాకు చీర పెట్టేది ఏంది, మేము 200 సార్లు ఇప్పుడు పెట్టుకొని వచ్చినాము, మరో 200 400 అవుతాయా? 400 పెట్టుకుంటే మాకు చీరలు రావా? అయితే నీ పాలిటల చీరకే మేము 2 సార్లు వస్తామా? నువ్వు కనీసం బిడ్డ కూసుండుండి అని నువ్వేమి ఇవ్వకున్నా మంచిదే. సారీస్ అయితే పెట్టుకొని వచ్చింది బిడ్డ, మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన దానికి నువ్వు ఒక ఎమ్మెల్యే సావు పెద్ద మనిషివి, మీరు ఇంత దూరం వచ్చింది ఒక సారీస్ అన్ని పట్టుమని 1000 రూపాయలు చేతిలో పెడితే ఎట్లుండు? ఆడికెళ్ళి వచ్చిందంటే మస్తాను ఎంబడే మాకు ఓట్లు వేయమని వచ్చేది. మస్తాను తెలిసేనా? కోనప్ప కోట వేయమని రోడ్డు దాటదు, నువ్వు కోనప్ప కోట వేయమని వస్తావా అని అడిగినాం. అదినా మర్దాను మరిస అయినా మాకు మరిజ అవుతుంది. అదినా నేను కోనప్పకు అడుగా నాకు తెలియదు, ఇగో మీరు ఎవరన్నా మరి లీడర్లకు ఎరికేనా మీరు వచ్చేది అన్నారు. మేమెందుకు చెప్తాం లీడర్లకు? సార్ వస్తే మేము మాట్లాడినాం మా ఇంటికాడ చెట్టు కింద మేము వేసినాము, గెలిచిండు. సార్ దగ్గరికి మేము వచ్చినాం, లీడర్ తో మాకు పని లేదు, మమ్మల్ని ఏ లీడర్ దోలలేడు. మేము ఏ లీడర్ దోలితే మేము రాలేము, మాకు మేము వచ్చినాము. ఇగో సార్ గిట్లా అన్నాడు. ఆడేవాళ్ళని కూడా చూడలేరు, పెళ్ళం మీదకి మొగడుగా వచ్చినాడు గుడ్లు తీసుకుంటే ఇగో ఇలా వచ్చి మీదకి వచ్చిండు. ఇట్లనే చెప్పినాం మేము, చెప్పినాము వచ్చినాక ఇగో ఈ మల్లేసి వచ్చిండు. మీరు ఆడేవాళ్ళు మొగోళ్ళు రాలా, సారు రమ్మంటాడు, కోనప్ప సార్ మీటింగ్ కావు అని దన్నూరు మల్లేసి వచ్చిండు. అత్తే అన్నాం కదా మేము రాము, ఆడేవాళ్ళమని కూడా చూడలేడు, మమ్మల్ని కూసుండనియ్యలేడు, లేచి పీకుని అన్నాడు. మేము లేచి వచ్చినాము. అక్కడ మా నల్ల ముఖాలు ఎట్లయినాయి, అపోజిట్ పార్టీ ఉన్న వాళ్ళు ఇప్పుడు మాకు అన్నలు కదా బొడ్లు నిర్రు పోయిండ్లు. ఇక ఏమో సార్ లేచి పీకుని అన్న మళ్ళీ వచ్చిండ్లు అని మా ఇజ్జతి పోయింది, మా మానం పోయింది. మేము కోనప్ప సార్కు మాత్రం ఓటేయము, నువ్వు కోనప్ప సార్కు ఓటేయమని మమ్మల్ని అడగకు అని చెప్పినాము. ఎంపీటీసీ మళ్ళీ వేసుకోండి ఈ ముచ్చట. అయితే ఇక మర్ర మేము సార్ వచ్చిండు, ఎస్ఐ సార్ వచ్చినాక సారు మరి బతుకమ్మలకి ఏమన్నా సాయం చెయ్యవా అన్నాం. డిఎస్పీ సార్ని అడిగినాం మేము పోయిన సంవత్సరం. ఇంత ముందు అడిగితే 2000 రూపాయలు ఇచ్చిండు, చిన్న బాక్సులు తెచ్చుకున్నాం. మరో నిరుడు పోయినాము, ఇగో మాకు పెద్ద బాక్స్ ఇచ్చిండు, కొనిచ్చిండు. మరో ఎస్ఐ సార్ దగ్గరికి వచ్చినామా, వచ్చినాక ఎస్ఐ సార్ 1000 రూపాయలు ఇస్తే అందులో వచ్చినాక అదే మన రవిని కెరికాను అటువ రవి అగో 1000 రూపాయలు 1200 అని మాట్లాడినట్టు. ఇగో ఈమె లక్ష్మి వాళ్ళ సంతి రాజలింగ భార్య 1200 ఎక్కడున్నాయ్యా? ఇప్పుడు ఇంత ఎస్ఐ సార్ ఇవ్వకుంటే మా ఇంట్లోకి వెళ్ళి 200 ఇటు 100 కైకిలి పోయింది.
ఈ 200 మేము ఏడికెళ్ళి పెట్టుకున్నాడు చెప్పు. ఇగో ఈ 1000 రూపాయలు ఇస్తానమన్నాం, చక్కగా ఆయన చేతిలో పెట్టినాము, పక్కకు తొలగినాము. ఇక సార్కు మాకేమి లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.